ఒక గ్రామంలో ఆవు మరియు చలాకీ కోడి ఉండేవి. ఆవు పొద్దున్నే గడ్డి నములుతూ గ్రామంలో వారికి పాలన ఇస్తుంది. కోడి ఉదయం పొద్దు పొడిచే వేళ కొక్కరొక్కో అని కూసి అందరినీ నిద్రలేపుతుంది. ఒకరోజు వీరిద్దరికీ చిన్నగా మొదలైన మాట గట్టిగా గొడవగా మారింది. కోడి గర్వంగా చెప్పింది, నేనే అందరిలో తెలివైన దాన్ని. ఉదయం లేవగానే నా పాట విని ఇల్లు గ్రామం అన్నీ మేల్కొంటాయి. నేను లేకపోతే ఎవరూ సమయానికి లెగవరు అని అంది. ఆవు నవ్వుతూ పలికింది, అది నిజమే, కానీ నువ్వు పాడే పాట విని వారు లేస్తారే కానీ ఆఫీస్కి స్కూల్కి వెళ్ళటానికి బలం కావాలంటే నా పాలు తాగాలి కదా అని అనింది. సరే, రేపు నేను పాడను, అప్పుడు ఎవరికెంత విలువ ఉందో చూసుకుందాం అని అంది. మరుసటి రోజు కోడి కూయకుండా అలాగే ఉండిపోయింది. దానికి ఫలితం ఎవరూ నిద్రలేగలేదు. పిల్లలు స్కూల్కి వెళ్ళలేదు. రైతులు పొలానికి వెళ్ళలేదు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా సమయం అంతా మారిపోయింది. గ్రామం మొత్తం గందరగోళంగా మారిపోయింది. మధ్యాహ్నానికి అందరూ అలసిపోయారు. చివరికి అందరూ గ్రహించిన విషయం ఏంటంటే ఆవుకి కోడికి దాని విలువ దానికి ఉంది. దీనివల్ల మనకు తెలిసిన నీతి ఏంటంటే ప్రతి ఒక్కరికి తనదైన విలువ ఉంటుంది. ఎవరిని తక్కువగా చూడకూడదు.